అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై సీరియస్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీ సీనియర్ నేతలు కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. కొందరు కావాలనే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పార్టీని ఇరకాటును పెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే బొజ్జల సుధీర్ రెడ్డి, కూన రవికుమార్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. బోండా ఉమ కామెంట్స్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. వ్యక్తిగత ఎజెండాలను సభలో ప్రస్తావించొద్దని ఆదేశించారు ముఖ్యమంత్రి. సభ ఎలా జరుగుతుందన్న అంశంపైనే దృష్టి పెట్టాలి కదా అంటూ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులతో పాటు మంత్రి పయ్యావులను ప్రశ్నించినట్లుగా సమాచారం. ఇక కామినేని బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ పైన ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు సరిగ్గా రాకపోవడం, ఆలస్యంగా రావడం పైన చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు ఉదయం 10 గంటలకు సభకు వచ్చి మధ్యాహ్నం 3 గంటలకే వెళ్లిపోతున్నారని, ఎవరు ఏం చేస్తున్నారన్నది తన దగ్గర అన్ని వివరాలు ఉన్నాయన్నారు చంద్రబాబు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. మనం చేసే తప్పుల కారణంగా వైసీపీ మళ్లీ పుంజుకునేలా చేయొద్దని తనను కలిసిన నేతలకు సూచించారు సీఎం చంద్రబాబు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రైట్ రాజేష్, అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అంటే కామినేని బాలయ్య మధ్య జరిగిన కన్వర్జేషన్ అయినా, అలాగే బోండా ఉమ కామెంట్స్, ఇలా పలు కారణాలతో సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రులతో సమీక్ష నిర్వహించారు. సో ఎవరెవరికి ఎటువంటి దిశానిర్దేశం చేశారు? అంటే అసెంబ్లీ జరుగుతున్నటువంటి వరుస పరిణామాల మీద నిన్న చంద్రబాబు మంత్రులు అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలతో నిన్న సమావేశం నిర్వహించారు. అసెంబ్లీకి ఆయన స్పీచ్ స్టార్ట్ అయ్యే ముందు నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. కొన్ని కీలక అంశాలు వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపైన తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి చంద్రబాబు గురయ్యారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు తీరు అంటే జనరల్గా అసెంబ్లీలో ఆ సమస్యలు, నియోజకవర్గ సమస్యలు చెప్పాల్సి ఉంటుంది. కానీ టార్గెటెడ్గా కావాలనే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆమదల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్, అదేవిధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన తీరుపైన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బొజ్జల సుధీర్ రెడ్డి లాబీలో ఎదురైన సందర్భంలో ఆయనతో కొంత గట్టిగానే చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ వేదికగా శాంతి భద్రత సందర్భంగా చర్చ జరుగుతున్న సందర్భంలో హోంమంత్రి అనిత ఉన్న సమయంలోనే బొజ్జల సుధీర్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. మొన్న 2 రోజుల ముందు ఒక సిఐ, తన నియోజకవర్గంలో ఒక సిఐ బదిలీకి సంబంధించిన విషయంలో తాను అఫీషియల్గా లెటర్ హెడ్ ముఖ్యమంత్రికి, నారా లోకేష్కి, హోంమంత్రికి ఇచ్చిన ఇప్పటి వరకు బదిలీ జరగలేదు, తనకున్నటువంటి లెటర్ ప్యాడ్లు అన్నీ అయిపోయినప్పటికీ ఇప్పటివరకు బదిలీ జరగలేదంటూ బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలంటూ ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారి, ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు కూడా శాంతి భద్రత గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని తన్నాలంటూ ఆయన మాట్లాడారు. దానిపైన కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో అంశం ఏంటంటే బాలకృష్ణ కామినేని ఎపిసోడ్ కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. కామినేని ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు, అదేవిధంగా దానికి బాలకృష్ణ కూడా అంతగా రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేదనే అంశాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. వాటితో పాటు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపైన కూడా చంద్రబాబు స్పందించారు. బోండా ఉమ ఆ స్థాయిలో ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేసే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. రెండోది, ఎమ్మెల్యేలు చాలామంది అసెంబ్లీ సెషన్స్ 10 గంటల ప్రారంభం అయితే 11 గంటలకు 11:30కు రావడం, లేకపోతే వచ్చిన ఎమ్మెల్యేలు 2-3 తిరిగి వెళ్ళిపోవడం చేస్తున్నారంటూ కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా ప్రతిరోజు ఒక్కొక్క అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4:30 ప్రాంతంలో మొదలుపెట్టి దాదాపు గంట పైగా ఆయన మాట్లాడుతున్నారు. ఏం చేశాము 15 నెలల కాలం, వివిధ రంగాల్లో వివిధ శాఖలు ఏం చేసిన అంశాలకు సంబంధించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ వివరంగా చెబుతున్న సందర్భంలో ఎమ్మెల్యేలు ఉండకపోతే ఎలా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది, ప్రతిరోజు అసెంబ్లీకి సమావేశాలు రావడం ద్వారా వాళ్ళ సమస్యలు చెప్పడంతో పాటు ప్రభుత్వం ఏం చేస్తున్న అంశాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలు ఆ విధంగా పనిచేయట్లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు
చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మరోవైపు ఇదే విధంగా ఆ ఎమ్మెల్యేలు ఇదే విధంగా వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా వైసీపీ పుంజుకునే అవకాశాన్ని స్వయంగా ఎమ్మెల్యేలు మనమే ఇచ్చిన అవకాశం ఉంటుందని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. కాబట్టి ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని చంద్రబాబు చెప్తున్నారు. ఒకవేళ తీరు మార్చుకోకపోతే మాత్రం గట్టి చర్యలు ఉంటాయని హెచ్చరించినటువంటి పరిస్థితి చూడాలి. మరి ఈ రోజు అయితే ఉదయం నుంచి ఎమ్మెల్యేలు 9-9:30 లోపే ఎమ్మెల్యేలు చాలా మంది అసెంబ్లీకి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఉండే అవకాశం కనబడుతుంది. ఈ రోజుతో సెషన్స్ ముగుస్తున్నాయి కాబట్టి వచ్చే అసెంబ్లీ సమావేశాల దగ్గర నుండి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ముఖ్యంగా సమయపాలన పాటించాలి. రెండోది నియోజకవర్గం ఉన్న సమస్యలను దృష్టికి తీసుకురావాలి. మంత్రుల దృష్టికో లేకపోతే స్పీకర్ దృష్టికో తీసుకురావాలి. కానీ వాంటెడ్గా టార్గెట్ చేస్తూ అధికారంలో లేకపోతే ఆ సంబంధిత శాఖ మంత్రులను టార్గెట్ చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో అది రిపీట్ కాకుండా చూసుకోవాలని చంద్రబాబు చెప్పారు. ఏదేమైనప్పటికీ కొంత ఎమ్మెల్యేలందరికీ కూడా చురకలు అంటించినట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. రైట్, ఇటీవల అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సో పార్టీ సీనియర్ నేతలు కొంతమంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యి వాళ్లకు ఏమైనా కావాలనే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పార్టీని ఇరకాటంలో పెట్టొద్దు అంటూ కూడా చంద్రబాబు నాయుడు వారికి దిశానిర్దేశం చేశారు.